దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ హిడెన్ క్యాస్టిల్ ఇన్ హైదరాబాద్. సో మా సుఖీ బావతో బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మేము ఫ్రెష్ అయిపోయి వాటర్ గేమ్స్కి అయితే వచ్చేసాం. దట్ ఈజ్ ఈ స్లాష్. సార్స్ అయితే హెల్ప్ చేశారు. అండ్ సో సుధీర్ సార్ కూడా స్లైడ్ చేశారు. నాకైతే చాలా భయం వేస్తుంది. సో సడన్గా చేయాలంటే కష్టమే కదా. సో దిస్ ఈజ్ అవర్ టీమ్ అండ్ ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ చూసారా జోష్. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సేమ్ జోష్తో ఉన్నాం మేమంతా. ఇంకా 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 ఆడుకుంటూనే ఉన్నాము. సో టైం లిమిట్ లేకుండా ఫస్ట్ టైం అంతలా ఎంజాయ్ చేసాము. చూసారా చిన్న పిల్లలం అయిపోయాం ఇన్ ఆల్ ఏజ్ గ్రూప్స్. అండ్ దిస్ ఈజ్ డాన్స్. అండ్ ఈ డాన్స్ రెయిన్ డాన్స్లో అయితే సో జెంట్స్ అయితే పిచ్చగా ఎగరేశారు. మా డాన్స్ గ్రూప్కి నేనే కొంచెం స్టెప్స్ అవి చెప్తున్నాను. సాంగ్స్ అయితే బాగాలేదు. సో లేడీస్ అయితే ఏదో చిన్నగా మేము ఎంజాయ్ చేసాం. సో ఇలాగా రెయిన్ డాన్స్ అనేది మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. అందరికైతే వెయ్యాలని ఉంది. బట్ సాంగ్స్ అయితే సో హిందీ సాంగ్స్ అలా వస్తున్నాయి. సో మాకేం అర్థం కాల. మేము అలా నవ్వుతూ కూర్చున్నాం. సో జెంట్స్ అయితే చూడండి సో అలా ఎంజాయ్ చేశారనమాట. సో ప్రేమ మేడం, స్నేహ మేడం కూడా ఉన్నారు. బిఫోర్ దట్ మేమైతే లంచ్ చేసాం. అది చెప్పడం మర్చిపోయాను. సో విత్ టీమ్ అది బిఫోర్ వీడియోలో కూడా చెప్పాను. అండ్ దట్ ఈస్ మై మదర్, శివకుమార్ సార్, అలీ సార్. సో మేము కలిసి లంచ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఇంకోసారి కూడా ఉన్నారు. అండ్ జూలియస్ సార్ వాళ్ళ మిస్సెస్ జూలియస్ కూడా ఉన్నారు. సో ఆఫ్టర్ వాటర్ రైడ్స్ ఫుల్గా. సో మేము ఇక్కడ మ్యాజిక్ షోకి అయితే వచ్చేసాం ఈవినింగ్ టైమ్. సో మాకు తెలీదు ఇన్ని అరేంజ్మెంట్స్ అంటే అని. ఫస్ట్ టైం ఇన్ లైఫ్. అక్కడ పక్కన జ్యూసెస్ కూడా ఉన్నాయి మా కోసం. అండ్ ఈ మ్యాజిక్ షో అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. సో మీరు కూడా చూసే ఉంటారు ఎక్కడన్నా. హ్యాండ్ మీద ట్యాప్ చేసుకోమని చెప్పారు. స్మెల్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అండ్ ఇది ఇంకో టైప్ ఆఫ్ మ్యాజిక్ షో అనమాట. సో చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. సో థ్యాంక్ యూ టు ఆర్గనైజేషన్. అండ్ మా సుధీర్ సార్ కూడా ఫస్ట్ టైం ఇన్ లైఫ్. ఇక్కడ గేమ్స్ కూడా సో నేను ఫస్ట్ రోల్ అయితే తీసేసుకున్నాను. నాకు అయితే ఇలాంటి గేమ్స్ ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఈ కమ్యూనిటీతో అయితే నాకు తెలీదు ఎంత ఫన్ ఉంటుందని ఆడేదాకా. సో ఆడడం అయితే సూపర్ ఎగ్జైటింగ్గా అనిపించింది. సో స్నేహ మేడం కూడా పార్టిసిపేట్ చేశారు చూసారా. అండ్ ప్రేమ మేడం, స్నేహ మేడం అండ్ మిగతా కోచెస్ అందరూ కూడా. అండ్ ఈ వీడియో మా మమ్మీ తీశారనమాట. సో ఇది కూడా ఎక్స్ప్లోర్ చేశారు. అదంతా ఫ్లోర్ వాటర్ కాదు. సో అక్కడ ఫ్లోర్ అలా ఉందన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇదేదో రాజ్మహల్లా అనిపించింది. సో సుధా మేడం మా మదర్ అయితే సో ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా ఎక్స్ప్లోర్ చేశారనమాట. సో ఈ వీడియో కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపించి నేను యాడ్ చేశాను. సో చాలా బాగా అనిపించింది. ఇలాంటి ఫోర్ట్లో మేము 1 డే అనేది స్పెండ్ చేసామని. షీ ఈజ్ మై మామ్. అండ్ చాలా యంగ్గా ఉంటారు. సో చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటారు బికాస్ ఆఫ్ న్యూట్రిషన్. నెక్స్ట్ డే అయితే మేము ట్రక్కింగ్ అయితే వచ్చేసాం. ఆ మేడంకి అయితే 70 years అండ్ సార్కి 75 years. ఇద్దరు కపుల్స్ అసలు సూపర్ ఎనర్జెటిక్. చెప్పాలంటే నాకన్నా ఎనర్జెటిక్గా ఉన్నారు. సో పెద్ద కొండనైతే ఎక్కేశారు. అండ్ బికాస్ ఆఫ్ సుఖీ బావా అండ్ న్యూట్రిషన్ పవర్ అని చెప్పాలి. చూడండి బ్యాక్ సైడే సార్ కూడా వస్తున్నారు. మాకైతే స్టిక్స్ ఇచ్చారు సపోర్టింగ్గా ఉంటుందని. ఈ ట్రక్కింగ్ కూడా ఫస్ట్ టైం ఇన్ లైఫ్ చాలా ఎంజాయ్ చేసాము. మేమున్న ట్రక్కింగ్ అయిపోయాక మేమున్న ఫోర్ట్లో అయితే అలా పికాక్ ఉంది. నాకైతే చాలా ఇష్టం పికాక్ని. ఫస్ట్ టైం ఇన్ లైఫ్ చూసిన. ఎప్పటి నుంచో విష్ ఉండేదన్నమాట. మా మదర్ అయితే సో ఫుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ కవర్ చేయమని అడుగుతున్నారు. నాకైతే అది క్లోజ్గా వస్తే భయం వేస్తుంది. ఇట్ విల్ బైట్ హర్ అని. సో ఆడుకుంటున్నప్పుడు సరదాగా అలా తీసాను అనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ పీకాక్ అయితే ఫెదర్స్. అది నన్ను ఫాలో అవుతుంది. ఏమన్నా ఫాలో యూ. సో నాకైతే భయం వేస్తుంది. బట్ అది నన్ను ఫాలో అవ్వడం చాలా బాగా అనిపించింది.
దిస్ ఈస్ అవర్ టీమ్. నెక్స్ట్ డే ట్రైనింగ్కి వెళ్ళిపోయారు, బ్యాక్ టు వెల్నెస్ కోచెస్. అండ్ దెర్ ఇస్ మా సీనియర్ వెల్నెస్ కోచెస్ మామా టు. దిస్ ఈస్ అవర్ టీమ్. సో థ్యాంక్ యూ ఆల్, బాయ్.